ఈరోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్ద రెడ్డి గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నా. ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, 2 సార్లు రాజ్యసభ మెంబరు, చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు. దివాకర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, ఎంపీ. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఇది మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా. ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే. వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు. ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు, శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. మరి మాకు ఉంది కదా. ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే, 6 సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే, మరి మేమెంత బాధపడాలా? అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని. సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టే, ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే, ఎవరింటి మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగుంది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు మతుకుందా లేదో అమ్మని అడుగు, చెప్తాను. ఆ రోజు అంత ఘోరం జరుగుతాయి మీ ఇంట్లో, మరి ఆ వద్దు వద్దన్నారే. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్కులు ఇచ్చి, ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డే. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు అమ్మా. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లు అని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్ని ఉంటాయి కేసులు ఎవరికన్నా? అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దు నూకులు అంటారు ఆయనకి హైకోర్టు హైకోర్టు హైకోర్టు, ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటి నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతరాడికి పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాణ్ణి. దీంట్లో లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులో 6 సార్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, హ్యూమన్ రైట్స్, అన్ని దాంట్లో వాణ్ణి పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు, కష్టం. దయచేసి రండి, మీరు ఎవరు వస్తారు రండి. ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్లు వేసి ట్యాంకులు నీళ్లు పంపించిన, చిరంజీవి వస్తే ఆ వద్దు మేము, ఎందుకంటే చాలా మంది వస్తారండి, అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టినా. మాకు తెలుసు రాజకీయం, చేయండి రాజకీయం, మేము వద్దంటే మేము జైలు పంపిస్తారు, ఏమనలేదు. మేము పోయి వచ్చినాము, తప్పు చేసినాము ఒప్పు చేసినాము, అది మళ్ళీ వాడిని క్షమించమంటావా? చెప్పు, నువ్వు చెప్పు, వింటాలే. ఎందుకంటే కుటుంబానికి, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి. ఇదే నాన్న చనిపోయిన రోజు ప్రమాదం దేవుడు తోడు
నేను ఏడుస్తే ఏబిఎన్ లో చూపిస్తే సమరసింహారెడ్డి ఫోన్ చేసి నాకు ఏమంటారు తెలుస్తే ఏరా మీ నాయన చచ్చిపోయినాడు అన్న. దయచేసి వాని విషయంలో నేను తగ్గను. ఏం చెప్తారు, ఊరేస్తారు ఏంటిలే. అంతేగాని ఒక వేస్ట్ ఫెలో, ఒక అనామకుడు, చెట్లు కొట్టే సంస్కృతి, మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు. ఈ రోజు కూడా కేసులు ఉన్నాయి. ప్యాకెట్లో పోతాడు, ఇసుక పోతాడు. వాడిని పెట్టుకున్నావా పార్టీలో? పార్టీకి నష్టం. పార్టీ ఏమంటాడు, చెప్పా ప్రతి మాటకు చెప్పి అన్ని పంపిస్తాను మీకు, వాళ్ళకి పంపించి అన్ని మీ వాళ్ళకి. ఇదే వెంకట్రామరెడ్డి ఉన్నాడు, వాడు మాట్లాడతాడు. కానీ ఆయమ్మ ఇక్కడ ఉంది, సూర్యుని భార్య ఉంది. ఒక్క రోజు కూడా మున్సిపాలిటీలకు ఎప్పుడు చెప్తానే ఆడ పోయి క్లీన్ చేసి రాంటారు అని చెప్తా. నమస్కారం. ఎవరితోనే కంపేర్ చేయ, నేనేం వద్దన్నా. అలాంటి వ్యక్తి వద్దు. నాన్న ఎప్పుడు పొగిడేవాడు, కడప మేయర్గా ఉండే, ఎన్నోసార్లు చెప్పినాడు నాన్న, పోయి ఆడు చూసిరా పోనే. వెరీ సారీ, వెరీ సారీ. బానే బతికినాం, బానే ఉన్నాం, ఏ దాంట్లో లోటు లేదు, ఏమి లేదు. ఇట్స్ నాట్, ఐ కాంట్, నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి. ఇంట్లోకి వాడు మాట్లాడతాడా, బుద్ధుండే అక్కడికాడు వాళ్ళ వాయిస్ చెప్పు మెట్టాను. దివాకర్ రెడ్డి కూడా చెప్పు మెట్ట, ఆయన బాగలేక ఎప్పుడు నుంచున్నాడు, 5 ఏళ్ళు రాలేదు, ఏజ్ కూడా ఇదిరా. ప్రసన్న అక్కకే జరిగింది, ఈ పొద్దు ప్రసన్నకు జరిగిందని నువ్వు బాధపడతాను. పోలీస్ అంటావు, ఆ రోజు కూడా పోలీసు లేదు. ఇన్నే చెప్పండి, ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి. ఇవన్నీ నేను అప్పటి మన పంపించిన వెంకటరామ పంపించిన చేయాలి, ఇవన్నీ ఎఫ్ఐఆర్లే. వాని ఇల్లు కరెక్ట్గా ఉందా? వాని ఇల్లు ఖచ్చితంగా కొడతారు. రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు, వాని ఇల్లు కాదు అది, మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు. లేదని చెప్పాను, వాడినే చెప్పమను. వెరీ సారీ జగన్, మా బాధ అర్థం చేసుకో. ఎవరన్నా రావద్దంటానన్నా, ఎందుకు రాకూడదు? ఎస్, వాడు ఏమంటాడు, ఎలక్షన్ అయిపోయిన 4 నెలలకు నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు, ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. రా ఫ్రాక్షన్ చేయి. పొద్దు నువ్వులు సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చేటి మాకు రాలే, అవ్వద్దు, మాకు వచ్చినాయే. మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది? అవును, లా అండ్ ఆర్డర్ అంటారు. నేను వాడు కొట్టుకుంటే లా అండ్ ఆర్డర్, నన్ను లోపలేస్తారు, వాడిని లోపలేస్తారు. మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం చేసినాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ. ప్రతిదీ బాధేసింది ఈ యుద్ధం నువ్వు చెప్తే. ప్రసన్న ప్రసన్న అంటున్నావే, అదే ప్రసన్న అక్కలు జరిగిందే. కొండబూతులు తిట్టాడు ఆవిడ వచ్చి ఇంట్లోకి వచ్చి. మాకు తెలిసి ఎట్లా గౌరవించాలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. బాధాకరం. రైట్, థ్యాంక్ యూ.